జాన్ గుర్రం కూడా. నువ్వు అసలు ఇక్కడ ఏ బాధతో వచ్చావు? బ్లడ్ పడుతుందని వచ్చిన. బ్లడ్ మోక్షంలో బ్లడ్ కదా. రోజుకి ఎన్నిసార్లు పడేది అది? లెక్క ఉండేది కదా, అది లెక్క లేకుండా. వాళ్ళ భార్య వాళ్ళ కొడుకే వీడు, ఇలా అబ్బాయి ఇక్కడ గెడ్డ వచ్చిందని చెప్పాను కదా ఇందాక. అయితే ఇప్పుడు వాళ్ళ భార్య చెప్తుంది, బాత్రూమ్ మేము వెళ్దామంటే ఈయనే నుంచి ఉంటున్నాడు బాత్రూమ్ కాడ అంటుంది. అంతగన్నం అంటే చూడండి. ఇప్పుడు అది ఎంతకాలంగా వచ్చింది ఆ బ్లడ్? అలాగా హోలీ పండుగ నుంచి అంటే దాదాపుగా 3-4 నెలలు అయిపోయినట్టుంది. అంటే బ్లడ్ పడిపోతుందా? పడిపోయి. ఇక ఆయన మేస్తురండి, పని కూడా వెళ్ళట్లేదంట. పడిపోతుంటే ఒకరోజు భార్య తీసుకొస్తే ఏదో సిగ్గుగా వచ్చాడు. ఇక సిగ్గులు ఉండవండి, ఇక్కడ మీరు చేయవలసింది చేయండి, తగ్గించేస్తాను అన్నాను. దాదాపు అయిపోయిందా? తగ్గిందా? ఇంకేమైనా ఉందా? అది కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ అయింది. అది చప్పులు కొట్టండి, గట్టిగా చప్పులు కొట్టండి. ఇప్పుడు అది బ్లడ్ మోషన్స్ ఆగిపోయినాయి. అది ఎంత ప్రమాదం! 4-5 నెలలుగా బ్లడ్ మోషన్స్ అంటే గుర్రం కూడా యువతలే, కానీ ఆయనకి రావడానికి సిగ్గుపడ్డాడు. ఇప్పుడు ఆ బాధ ఎక్కువైనందుకు వచ్చాడు, తగ్గించుకున్నాడు. అంతే కదా బ్రదర్? అంతే. అయితే ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? ఈ కాలు నొప్పి కొంచెం ఉందా? అది ఎంత సెకండ్లతో క్లోజ్ చేసేస్తా దాన్ని. చప్పులు కొట్టండి గట్టిగా. నిజంగా మరి బ్లడ్ మోషన్స్ 4-5 నెలలుగా బ్లడ్ 4 నెలలు దాటిపోయి ఉండొచ్చు ఇంచుమించు. బ్లడ్ అంటే అసలు అది ఎట్లా అయ్యింది మీకు? బ్లడ్ మోషన్స్ ఎట్లా స్టార్ట్ అయింది అది? అప్పుడు అరిసిమల నుండి ఆపరేషన్ చేసుకున్నా. ఆపరేషన్ చేసుకున్నాక 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంది. బాగున్న తర్వాత ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఎట్లా సంగతి తెలియదు. అది మోషన్స్ పెట్టడం మొదలైంది. మోషన్స్ అయిపోతున్నాయి. హాస్పిటల్ పోయినా అంటే అసలు రోజులో ఎన్నిసార్లు లెక్కలేదు అసలు. బయటకు వచ్చినట్టు పోయినాం అనుకో, మామూలుగా బెడ్ పడుతుంది, ఆగిపోతుంది. అదే నొప్పి వస్తుంది, కానీ అక్కడికి వెళ్తే బ్లడ్ పడుతుంది. మోక్షం అయ్యేదా? లేదు. అన్నం తినేవాడువా? అన్నం తినేవాడిని. ఈ బ్లడ్ లాగానే ఉండేదా? ఇక ఇక్కడ ప్రార్థన చేసాక ఇప్పుడు పనికి వెళ్తున్నావా? ఎన్ని నెలలు మానేసావు పనికి వెళ్ళకుండా? 2 నెలలు. 2 నెలలు అసలు పనికి లేదు. వారంలో 2 రోజులు పోయేవాడిని. 6 రోజులు, 2 రోజులు, 3 రోజులు. ఇక అట్లా అయిపోయి లాస్ట్కి వీక్ అయిపోయినట్టున్నావు. ఇక్కడికి వచ్చాడండి, దేవుడు బాగు చేశాడు. అంటే హాస్పిటల్కి వెళ్ళలేదా? హాస్పిటల్కి వెళ్ళినా. ఇక్కడ మా దోస్తులు ఉండే అక్కడ అంతరాలు వేస్తారు, ఇక్కడ అంతరాలు వేస్తారు. ఆడి కూడా వెళ్ళావా? 12 ఏళ్ళు పెట్టినా. నువ్వు వచ్చినప్పుడు నాకు సిగ్గుపడుతున్నట్టుగా అనిపించింది, అందుకే నువ్వు రాలేదేమో అనిపించింది నాకు. అంటే ఏదో లాగా భయం, ఏదో సిగ్గు భయం. హాస్పిటల్ ట్రీట్మెంటు, మంత్రగాళ్ళ ట్రీట్మెంటు అక్కడ పెడితే మనది ఎంత తొందరగా తగ్గిపోయింది. మనకు 1 రోజుతో చప్పట్లు కొట్టండి. అది కథ అక్కడ, అది మనం చెప్పాలా? హల్లెలూయా. అది మనం చెప్పాలి. హల్లెలూయా. 1 రోజులోనే. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇలాంటి అద్భుతాలు ఆ తండ్రి జరిగిస్తున్నాడు. అది అంతే. బ్లడ్ పడటం అనేటువంటిది చిన్న విషయం కాదండి. అది తగ్గిపోవడం చూడండి ఎంత ఈజీగా తగ్గిపోయిందో. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.